జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ ప్రభుత్వం నుంచి భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో తాజాగా భీమవరానికి చేరుకోవాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14 నుంచి ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. భీమవరం పర్యటన విషయంలో R&B శాఖ మోకాలెళ్ళింది. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. భీమవరంలోని విష్ణు కాలేజీ ప్రాంగణంలో హెలీప్యాడ్తో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరారు. అయితే అధికారులు హెలీప్యాడ్ ఏర్పాటు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందని జనసేన విమర్శించింది. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ముఖ్య నేతల కోసం వినియోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయంలోనూ అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉన్నాయని నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే. ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాలు ఫుల్ హీట్ మీద ఉన్నాయి ప్రస్తుతం. ఇక పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే టీడీపీ పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం చంద్రబాబు గారికి పవనే అన్ని అంటారట రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.